కశ్మీర్ గత 78 ఏళ్లుగా భారత్ పాక్ మధ్య సంఘర్షణలకు కేంద్ర బిందువు. 3 పెద్ద యుద్ధాలు, అనేక చిన్న సైనిక సంఘటనలు, అసంఖ్యాక ఉగ్రదాడులు, అందమైన లోయను యుద్ధభూమిగా మార్చిన ఉగ్రవాదం. కశ్మీర్ ఒకప్పుడు భూలోక స్వర్గం, ప్రకృతి సోయగాలకు నిలయం. కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అత్యంత వివాదాస్పద ప్రదేశాల్లో ఒకటి. 3 శక్తివంతమైన దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక ప్రదేశం. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు భారత భూభాగం 2 దేశాలుగా విడిపోయింది. 565 సంస్థానాలకు ఏ దేశంలోనైనా చేరే అవకాశం ఇచ్చారు. కానీ కశ్మీర్ విషయంలో అది జరగలేదు. దేశ విభజన సమయంలో ఆ రాష్ట్రాన్ని హిందూ మహారాజు హరిసింగ్ పరిపాలించేవారు. కానీ ఆ రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది ముస్లింలే. తన భూభాగాన్ని స్వతంత్రంగా ప్రకటించాలనే ఆశతో మహారాజా హరిసింగ్ ఏ దేశంలో చేరాలనే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేశాడు. ఆ సమయంలో కశ్మీర్ ను తమ అధీనంలోకి తీసుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. దీంతో జమ్మూ కశ్మీర్ ను భారత్ లో కలపడానికి మహారాజా హరిసింగ్ షరతులు విధించారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడంపై చర్చలు జరిపారు. ఇంతలో ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం ప్రారంభమైంది. చివరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఒక సీజ్ ఫైర్ లైన్ ను ఏర్పాటు చేసింది. దాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ గా పిలుస్తారు. దీంతో కశ్మీర్ 2 భాగాలుగా విడిపోయింది. ఇండియా అడ్మినిస్టర్డ్ జమ్మూ కశ్మీర్ అండ్ పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్. దీన్నే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు. దాంతో గార్గిల్ బాల్టిస్తాన్ లో ఉత్తర ప్రావిన్స్, ఆజాద్ కశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఐక్యరాజ్య సమితి ఒక రిఫరెండం ద్వారా కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించాలని సూచించింది. కానీ అది జరగలేదు. 1957లో భారత అధీనంలో ఉన్న విభాగం జమ్మూ కశ్మీర్ సమైక్య రాష్ట్రంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఆ రాష్ట్ర శాసనసభకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ లో ఉండే అక్సై చిన్ అనే ప్రాంతంలో టిబెట్ ను జింగ్ జియాంగ్ తో అనుసంధానించడానికి చైనా ఒక మిలిటరీ రోడ్ ను నిర్మించింది. భారత్ దాన్ని వ్యతిరేకించడంతో 1962 ఇండో చైనా వార్ కు దారితీసింది. ఈ యుద్ధం తర్వాత అక్సై చిన్ లో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ ప్రాంతం ఇప్పటికీ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇక 1963 మార్చి 2న చైనా పాకిస్తాన్ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం పిఓకేలోని 5,180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా చైనాకు అప్పగించింది. అంతటితో ఈ వైరం చల్లారలేదు. 1965లో సరిహద్దులను మార్చేందుకు పాకిస్తాన్ సైనిక బలగాలను ఉపయోగించి భారత సైన్యం చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఎల్ఓసిలో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. 1972 జూలై 2న ఇరు దేశాలు సిమ్లా ఒప్పందంపై